ప్రస్తుత ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. జనం ఏది కావాలన్నా ఫోన్నే ఉపయోగిస్తున్నారు. ఇక యూపీఐ యాప్స్ వచ్చిన నుంచి క్యాష్ తో పని లేకుండా అయ్యింది. కొత్తిమీర కొన్న ఆన్లైన్ పేమెంట్ చేసే రోజులు వచ్చాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. లాటరీ తగిలిందనో గిఫ్ట్ వచ్చిందనో జనాలను బురడి కొట్టించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట నకిలీ లింకులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్స్ పేరిట కొత్త మోసం ట్రెండింగ్ లో ఉంది. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. దీనికోసం సైబర్ నేరగాళ్లు ఏకంగా వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్స్ లో తెలిసిన వ్యక్తుల నుంచి మెసేజ్లు వస్తుండటంతో ప్రజలు వెనక ముందు చూడకుండా లింక్ ను క్లిక్ చేసి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఎస్బీఐ రివార్డ్ పేరుతో వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో నిర్మల్లో ఓ వ్యక్తి 50,000 రూపాయలు కోల్పోయాడు. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో ఓ లింక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ ఎస్బీఐ రివార్డ్ 7,250 రూపాయలు యాక్టివేట్ అయ్యింది. అది రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ ఎస్బీఐ యూనో పేరుతో ఓ లింక్ ను పంపిస్తున్నారు. ఈ లింక్ నిజమని నమ్మి కొందరు దీనిపై క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఎవరైనా ఈ లింక్ ను క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తే వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో పేరు ఎస్బీఐ ప్రొఫైల్ గా మారిపోతున్నాయి. వివరాల్లో ఎస్బీఐ హెల్ప్ లైన్ అంటూ వస్తుండటంతో చూసేవారందరూ అది బ్యాంకు వాళ్ళు పంపించారేమో అని అనుకుంటున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్లోని వివిధ వాట్సాప్ గ్రూపులకు సైతం ఈ లింక్లు ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతున్నాయి. ఈ లింక్లు పెద్ద సంఖ్యలో వాట్సాప్ యూజర్లకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారిన పడినా డబ్బులు నష్టపోవాల్సిందే. ఇలా ఈ చైన్ లింకు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ ఆన్లైన్ మోసాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఇటువంటి మోసాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఏదో మూల ఎవరో ఒకరు సైబర్ మోసాలకు చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసర లింక్స్ ను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. రివార్డ్స్ పాయింట్ పేరుతో వచ్చే మెసేజ్లను గుడ్డిగా నమ్మకుండా అధికారిక వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్లి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.